గుడ్ మార్నింగ్. నా ఛానల్ స్వాబ్ గ్లోబల్కి పునఃస్వాగతం. ఈరోజు నేను కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ ఇంట్రడక్షన్ వీడియోని చూశాను. ఎక్సెప్షనల్లీ గుడ్. ఫోటోగ్రఫీ కానీ, ద మ్యూజిక్ కానీ, కెమెరా కానీ, ద లైటింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ వీ నో వాట్ అమితాబ్ బచ్చన్ వుడ్ సే, వీ ఆల్సో క్యాన్ ప్రెడిక్ట్. That is what Amitabh Bachchan said. He is ready to help Kalki, who is the 10th incarnation of Lord Vishnu. కల్కి అవతారంలో తన వంతు సాయం చేయడానికి ఈ ఆఖరి పోరాటానికి బయలుదేరతాడు. అది బేసిక్గా మనం గెస్ట్ చేయొచ్చు స్టోరీ ఏమని. దెర్ ఇస్ ఎ వరల్డ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్రెస్డ్ అండ్ హీరో కమ్స్ ఇన్, దే ట్రై టు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దానిలో అమితాబ్ బచ్చన్కి వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. అది స్టోరీ టూకీగా. ఇది మన సూపర్ హీరో మూవీస్ లాంటిది. అవెంజర్స్ లాగా అనుకోవచ్చు, అవెంజర్ సిరీస్ అనుకోవచ్చు. చాలా సూపర్ హీరో మూవీస్ వచ్చాయి. తర్వాత మనకి ఇంకా ఈ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కనెక్షన్ టు పాస్ట్ టు ఫ్యూచర్ చూసినట్లయితే మన కార్తికేయ 2 గుర్తుకు రావచ్చు, మన హనుమాన్ కూడా గుర్తుకు రావచ్చు. ఒక పురాణంలో క్యారెక్టర్ ఉంటుంది, ఒక ప్రజెంట్ డే కుర్రాడు హీరో మీద ఆ క్యారెక్టర్ విల్ హెల్ప్ ఫర్ దీస్ గైస్ టు అచీవ్ దేర్ గోల్స్. అది సూపర్ హీరోల్లో కానీ ఇది కానీ స్టోరీ. ఈ మధ్యన హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ చూస్తుంటే దే ఆర్ బికమింగ్ డిజాస్టర్స్. ఎస్పెషల్లీ ద series of Avengers, thereafter whatever they have come after the end game, everybody is a disaster. Every movie is a disaster. The reason is ఆ ఫార్మాట్ మనకి కొట్టిన పిండి లాంటిది. ఓకే, శంకర్ ముగ్గురు విలన్లు చంపటం లాంటిది కానీ, కోన వెంకట్ విలన్ డెన్లోకి హీరోస్ అందరూ వచ్చేయటం లాంటిది కానీ, ఇట్లా కోన వెంకట్ ఇట్లా అన్ని కొట్టిన పిండి. దీన్ని ఏమాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేకపోయినా ఆ మూవీ డిజాస్టర్ అవుతుంది అని నాగేశ్వరి మీద నాకైతే నమ్మకం ఉంది. మీకు కూడా నమ్మకం ఉండటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఆల్మోస్ట్ ఒక సేమ్ టైంలో మహానటి సినిమా సావిత్రి జీవిత కథ మీద కథానాయకుడు ప్రజానాయకుడు ఎన్టీఆర్ మీద వచ్చాయి. నాగశ్విన్ అండ్ దెన్ క్రిష్. అన్నట్టు ఎవరిని తక్కువ చేయాలని కాదు, నాగశ్విన్ సినిమా చైనాలో కూడా హిట్ అయినట్టుగా ఐ థింక్ నేను ఎప్పుడు చెప్పాను. అంటే సావిత్రి గురించి తెలియని చోట కూడా ఆ మూవీ బికేమ్ హిట్. వేరేజ్ ఎన్టీఆర్ సినిమా ది డిడ్ నాట్ రిలీజ్ ఎనీవేర్. వేరే చోట రిలీజ్ కూడా చేయలేదు. మనకే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకంటే సినిమాలో ఒక ఫిట్నెస్ లేదు, ఒక కథ లేదు, ఒక ఈవెంట్స్ని తెరుచుకుంటూ వెళ్ళిపోయాడు ఖుషి. అందుకని ఆ సినిమా ఫ్లాప్ అయింది. వేరేజ్ మహానటి సినిమాని హీ హాస్ టేకెన్ కేర్ రైట్ ఫ్రమ్ ఈచ్ పీస్ ఆఫ్ ద మూవీ, ఈచ్ సీన్ ఆఫ్ ద మూవీ. అది మీరు చూస్తుంటే ఒక అద్భుతమైన దృశ్య కావ్యం చూస్తున్నట్టు ఉంటుంది. ఒక మహానటి జీవిత చరిత్రని ఈవెంట్స్ తెచ్చుకుని వెళ్ళటం కాకుండా హీ మేక్ పీపుల్ ఎమోట్ విత్ ఇట్. అట్లానే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏ ఆఖరి పోరాటానికి అయితే వెళ్తున్నారో ఆ ఆఖరి పోరాటానికి వెళ్ళే ప్రయాణంలో ప్రజల్ని ఆ వరల్డ్ తోటి కనెక్ట్ చేయగలిగితే ఈ మూవీ విల్ బి హిట్. ఐ హోప్ నాగశ్విన్ మస్ట్ హ్యావ్ డన్ బెటర్ జాబ్ దెన్ వాట్ వీ ఆల్ ఎక్స్పెక్ట్. ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది అగైన్ మన తెలుగు మూవీ ఇండస్ట్రీని ఇంకొక మెట్టు పైకి పెంచుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఓకే, మీకు నా ఛానల్ నచ్చినట్టయితే, ప్రభాస్ సినిమా మీకు హిట్ అవ్వాలనుకున్నట్టయితే, అమితాబ్ బచ్చన్ సినిమా హిట్ అవ్వాలి అనుకున్నట్టయితే సెంటిమెంటల్గా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం గంట కొట్టండి. థ్యాంక్ యూ.